Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, సో అవి కూడా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్లోనే తెలిసిపోయి ఉంటుంది. ఎస్ ప్యాకింగ్ వీడియో అనమాట. ట్రావెలింగ్కి ప్యాకింగ్ వీడియో. నేను ఎప్పుడో బాలి వెళ్ళినప్పుడు ప్యాకింగ్ వీడియో చేశాను అనుకుంటా. సో ఇప్పుడు వరకు చేయలేదు ఇంకా. సో ప్యాకింగ్ వీడియో చేయడం నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏమేమి అవుట్ఫిట్స్ పెట్టుకుంటున్నాను, నేను కొంచెం ఓవర్ ప్యాకింగ్ గర్ల్ అనమాట. బట్ ఈసారి ఓకే కూల్ శాంతి అనేసి కొన్ని తక్కువ ప్యాకింగ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా అనమాట. ఐఎమ్ హోల్డింగ్ మై సెల్ఫ్, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ప్యాకింగ్ చేసుకోవాలనేసి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. సో రెడీ అయిపోయాను. ఇప్పుడైతే కొంచెం షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ప్యాకింగ్ అయితే చెయ్యాలి, ఇంకా ప్యాకింగ్ ఏం అవ్వలేదు. సో షాపింగ్కి వెళ్తా ఇప్పుడు. లుక్ ఎట్ మై న్యూ నెయిల్స్ గాయ్స్, దీస్ ఆర్ వెకేషన్ నెయిల్స్ అనమాట. చాలా డేస్ అయిపోయింది నేను నెయిల్స్ చేయించక, చాలా డేస్ అయిపోయింది. పింక్ అయితే క్రేజీ ఉంది. నా నెయిల్స్ నేను ఇట్లా షో ఆఫ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. బట్ ఒకటే బాధ ఏంటంటే మా సాయి రావట్లేదు. యాక్చువల్లీ రావాలి, బట్ ఆయనకు చాలా పనులు ఉన్నాయి. సో ఇది సాయి బర్త్డే మంత్. సో సాయి బర్త్డే వచ్చేసి June 22. మేము వెళ్ళేది June 17. సాయి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా వీడియో చేస్తాను. ఈ ట్రిప్లో సాయిని అయితే డెఫినెట్గా ఐఎమ్ గోనా మిస్ హిమ్. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే సాయి కంపల్సరీ పక్కన ఉండాల్సిందే. ఈ మధ్య ఎక్కువగా అడిక్ట్ అయిపోయాను అనమాట మా సాయికి. సో ఐ డోంట్ నో, నాకు లైక్ లాస్ట్ 2-3 డేస్ నుంచి అసలు ఎట్లా వెళ్తా, సాయి లేకుండా ఎట్లుంటా అనిపిస్తుంది. సాయి కూడా ఊరికి గుర్తు చేస్తున్నాను అనమాట. ఈ 3-4 డేస్ ఎట్లా ఉంటావు, నేను లేనిది ఎట్లా ఉంటావు అనేసి. అంత అడిక్ట్ అయిపోయాను అనమాట నేను జనరల్లీ. సో అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం మొత్తం తగ్గించేసా. ఒక 2 డేస్ అవ్వగానే సాయి పైన బెంగ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నా అనమాట. ఎంత నా సరౌండింగ్ పీపుల్ ఉన్నా సరే ఐ నీడ్ హిమ్ బై మై సైడ్ అనమాట. లెట్స్ సీ ట్రిప్ అంతా ఎలా అవుతుంది అదంతా నేను షేర్ చేసుకుంటా. మీరు నన్ను తిట్టుకుంటారేమో నాకు తెలిసి, ఎందుకంటే లాస్ట్ ట్రిప్పే వీడియోస్ సగం పెట్టినా నేను. అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ ట్రిప్ వీడియోస్ పెట్టలే, బికాస్ అవి పెండింగ్ పడిపోతాయి. బట్ దిస్ టైం ఒకటే వ్లాగ్ చేస్తా, 2 వ్లాగ్స్ చెయ్యను. సో అంటే 3 డేస్ కలిపి ఒకటే వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తా. సో మీరు కామెంట్ అండ్ లెట్ మీ నో, మీరు గెస్ట్ చేసి ఉంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నా అదంతా. సో ఇప్పుడైతే మీకు నేను బ్యూటిఫుల్ లిప్స్టిక్స్ చూపించబోతున్నాను, విచ్ ఐఎమ్ లవింగ్ లేట్లీ. చాలా బాగా నచ్చుతున్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా లిప్స్టిక్ గురించి చూపించాను, అండ్ ఈ వీడియోలో కూడా చూపిస్తాను, ఎందుకంటే దే లుక్ అమేజింగ్ అనమాట. ఈ మధ్య నేను లిప్స్టిక్ షేడ్ ఏది పెట్టుకున్నా నన్ను అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ షోయింగ్ ఇట్ హియర్. ఈ 3 లిప్స్టిక్స్ చూపించబోతున్నాను. దీస్ ఆర్ అమేజింగ్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇవి స్టేజ్ నుంచి లిప్స్టిక్స్. సో ఇది మీకు ఆల్రెడీ నేను లాస్ట్ చాలా వీడియోస్లో చూపించాను, లవ్ ట్రయాంగిల్ 3-in-1 లిప్స్టిక్ అనేసి. ఈ వీడియోలో ఇవి కూడా చూపిస్తాను. లవ్ ట్రయాంగిల్ 3-in-1 లిప్స్టిక్ ఫస్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఇది 3-in-1 ఎందుకన్నామంటే యూ గైస్ కెన్ సీ, ఇక్కడ ఒక షేడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక షేడ్ ఉంటుంది, అండ్ మిడిల్లో ఆ 2 షేడ్స్ కలిపి ఒక షేడ్ ఉంటుంది. లాస్ట్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు మెన్షన్ చేశాను ఐఎమ్ లవింగ్ దిస్ లిప్స్టిక్స్ అనేసి. దిస్ ఈజ్ 1 షేడ్ అండ్ ఇది 1 more షేడ్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, సో చాలా బాగా పిగ్మెంటెడ్ ఉంటుంది. ది బెస్ట్ పార్ట్ వచ్చేసి చాలా లాంగ్ స్టే ఉంటుంది. అండ్ ఇంకా మనకి అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అయ్యే షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా అన్ని అవుట్ఫిట్స్ పైన కూడా మ్యాచ్ అయ్యే షేడ్స్ కూడా ఉన్నాయి. సో నాకు బేసికలీ ఇది ఎందుకు అంత బాగా నచ్చిందంటే, ఇది 3-in-1 లిప్స్టిక్ కాబట్టి నేనైతే ఎలా అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను. సో జస్ట్ నేను లోవర్ లిప్కి ఈ లైట్ షేడ్ అప్లై చేస్తున్నాను. మల్టిపుల్ లిప్స్టిక్స్ తీసుకునే పని లేదనమాట. ఇలాంటి ఒక లిప్స్టిక్ ఉంటే అన్ని అవుట్ఫిట్స్ పైనకి డార్క్ లిప్స్టిక్ సెట్ అవ్వదు. సో కొన్ని అవుట్ఫిట్స్ పైనకి ఇట్లా లైట్ షేడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ డార్క్ షేడ్ ఇప్పుడు నేను అప్పర్ లిప్కి అప్లై చేస్తున్నాను. సో చూసారు కదా డిఫరెన్స్, ఇది డార్కర్ షేడ్, ఇది లైటర్ షేడ్ అనమాట. డిఫరెన్స్ చూసారు కదా. ఇలా బ్లెండ్ చేస్తే ఒక బ్యూటిఫుల్ షేడ్ వచ్చేసింది. ఇట్స్ లైక్ వావ్ అనమాట. ఎంత బాగా పిగ్మెంటెడ్ ఉంటుందో అసలు. ఇట్లా ఒక్క స్ట్రోక్కి అప్లై చేసుకోగానే మంచి కలర్ వచ్చేస్తుంది. ది బెస్ట్ పార్ట్ వచ్చేసి 12 hours లాంగ్ స్టే ఉంటుంది. జస్ట్ ఇలా అప్లై చేసుకున్నాక 90 seconds అలా వదిలేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం మిడిల్ ఆఫ్ ది డేలో టచ్ అప్స్ మళ్ళీ అప్లై చేసుకునే పనే లేదు. ఈ లిప్స్టిక్స్ లో అవకాడో ఆయిల్ ఉండడం వల్ల మనకి లిప్స్ మొత్తం హైడ్రేటెడ్ గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ షేడ్ అయితే నాకు మస్తు నచ్చుతుంది. స్టేజ్ 3-in-1 లిప్స్టిక్స్ లో మొత్తం 5 వేరియంట్స్ ఉన్నాయి. 5 బ్యూటిఫుల్ షేడ్స్ అనమాట.
పింక్, రోజ్, మెరూన్, బ్రౌన్ అట్లా చాలా మంచి షేడ్స్ ఉన్నాయి. అవన్నీ మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సెట్ అవుతాయి. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అయిపోతాయి. మనం మల్టిపుల్ షేడ్ లిప్స్టిక్ కొనని అవసరం లేదు. ఒకటే లిప్స్టిక్ లో మనకు 3 షేడ్స్ వచ్చేస్తాయి ఇందులో. ఇంకా ఇది హైలీ పిగ్మెంటెడ్ ఉంటుంది. జస్ట్ 1 స్ట్రోక్ కే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 1 లిప్స్టిక్ లో 2 బ్యూటిఫుల్ షేడ్స్. అసలు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ పింక్, రెడ్ అండ్ బ్రౌన్స్ ఉన్నాయి. వావ్. నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ నుంచే లిప్స్ డోంట్ లై లిక్విడ్ లిప్స్టిక్ ఉందన్నమాట. ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. నాకు ఈ షేడ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఎవరికైతే లిక్విడ్ లిప్స్టిక్స్ ఇష్టమో దే మస్ట్ ట్రై దిస్. లిక్విడ్ లిప్స్టిక్స్ చాలా హెవీ అనిపిస్తాయి కదా, సో ఇది అస్సలు అలా ఉండదు. సూపర్ అంటే సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా 12 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది అనమాట. ఈ షేడ్ అయితే నేను చాలాసార్లు యూస్ చేసా, చాలా బాగుంటుంది. వావ్, ఎంత లైట్ వెయిట్ ఉంది, ఎంత పిగ్మెంటెడ్. ఆ కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇది 12 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది. ఇందులో కూడా చాలా మంచి షేడ్స్ ఉన్నాయి. సో ఈ లిప్స్టిక్స్లో జోజోబో ఆయిల్ ఉండడం వల్ల మన లిప్స్ని మంచిగా నరిష్ చేస్తుంది. ఇంకా 12 అవర్స్ మంచిగా మాయిశ్చర్డ్ ఉంటాయి మన లిప్స్. బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్. మనం ఇట్లా లిప్స్టిక్ అప్లై చేసుకోగానే 1 అవర్ అవ్వగానే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పనే ఉండదన్నమాట. సో మెయిన్గా నాకు అది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు వీడియో ఆన్ చేస్తానో తెలియదు, షాపింగ్ కానీ వెళ్తాం, ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేస్తాం కదా, ఎప్పుడు ఇలానే ఫ్రెష్ లుక్ ఉండాలి అన్నప్పుడు ఇలాంటి లిప్స్టిక్స్ యూజ్ చేయాల్సిందే. ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ లో చాలా మంచి షేడ్స్ ఉన్నాయి. రెడ్, బ్రౌన్, పింక్, న్యూడ్స్ ఇలా. ఫస్ట్ ఈ బ్రౌన్ షేడ్ చూడండి, ఇందాక నేను అప్లై చేసుకున్నాను కదా అదే అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఇంకా నెక్స్ట్ ఈ పింక్ షేడ్ చూడండి. ఈ షేడ్స్ అన్ని ఎలాంటి అకేషన్ కైనా సెట్ అయిపోతాయి. ఇదైతే నేను ఎక్కువగా రెగ్యులర్ గా యూస్ చేసే పింక్ షేడ్ అనమాట. నెక్స్ట్ ఈ రెడ్ కలర్. బ్రౌన్ లో ఇట్లా లైట్ కలర్ షేడ్స్ అయితే క్రేజీ ఉంటాయి. అసలు మన స్కిన్ టోన్ కి సెట్ అయ్యే షేడ్ తీసుకోవాలి, కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది. ది బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది. సో ఫస్ట్ అప్లై చేసుకుంది స్మర్చ్ కూడా అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఇందులో షేడ్స్ అన్ని బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. సో ఫైనల్లీ వీ హ్యావ్ ఏ స్టేజ్ వెల్వెట్ లిప్స్టిక్ అనమాట. సో ఇది మంచి మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇందులో నాకు ఇది ఫేవరెట్ షేడ్. సో ఇది బుల్లెట్ లిప్స్టిక్ లాగా ఉంటుంది. వావ్, సో బ్యూటిఫుల్ ఇంటెన్స్ కలర్. ఎంత బాగుంది చూడండి కలర్. ఇట్లా 1 స్ట్రోక్ అప్లై చేసుకోగానే ఎవరికైతే ఇట్లా న్యూడ్ పింక్స్ ఇష్టమో దే మస్ట్ ట్రై దిస్ అనమాట. చూసారా కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. డే మొత్తం సూపర్ హైడ్రేటింగ్గా ఉంటాయి లిప్స్. సో ఇందులో వైటమిన్ ఈ ఉంది. ఈ షేడ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది అప్లై చేసుకున్నాక లిప్స్ పైన ఒక మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో నాకు ఎప్పుడైనా లిప్స్టిక్స్ డ్రై అయిపోతే ఇష్టం ఉండదు అనమాట. ఇట్లా ఆయిలీ ఉండాలి. సో ది బెస్ట్ థింగ్ వచ్చేసి ఇది కూడా 12 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది. సో ఎవరికైతే ఇట్లాంటి బుల్లెట్ లిప్స్టిక్స్ ఇష్టమో దే మస్ట్ ట్రై దీస్ కలర్స్ అనమాట. సో ఇందులో కూడా బ్యూటిఫుల్ 5 షేడ్స్ వచ్చాయి. అన్ని స్కిన్ టోన్స్కి సెట్ అయిపోతాయి, ఇంకా చాలా బాగా బ్లెండ్ అయిపోతాయి. ఈ 5 షేడ్స్ కలర్స్ చూడండి ఎంత బాగుంటాయో. సో ఇది డార్క్ రెడ్ కలర్, మంచిగా ట్రెడిషనల్ ఈవెంట్స్కి సెట్ అయిపోతాయి. ఇది బ్రౌన్ కలర్, ఇదైతే అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇది పింక్ షేడ్ అనమాట. బాగుంది కదా అసలు. ఇలాంటి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటే మనకి అప్లై చేసుకునే పని ఉండదు. ఈ లాస్ట్ షేడ్ అయితే మై ఫేవరెట్ అసలు. మీ అందరికీ నా ఫేవరెట్ లిప్స్టిక్స్ చూపించాను, నేనైతే రెడీ అయిపోయాను. సో స్టేజ్ నుంచి లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి. లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ కావాలి అనుకునే వాళ్ళు మస్ట్ ట్రై దిస్ అనమాట. సో ఈ లిప్స్టిక్స్ వచ్చేసి నైకా, పర్పుల్ అండ్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో డూ చెక్ దెమ్ అవుట్. ఇంకా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ యూస్ బై కోడ్ దివ్య 2024 టు గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. సో మీరందరు వెకేషన్కి ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకుంది దివ్య అని వెయిట్ చేస్తున్నారు కదా, సో అన్నీ చూపిస్తాను. సో చూపించి ప్యాకింగ్ చాలా తక్కువ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇప్పుడైతే వెస్ట్ సైడ్ వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానో కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ వెస్ట్ సైడ్కి వెళ్తున్నాము. సో జూన్ మంత్లో సాయి బర్త్డే ఉంటుంది. సాయికి కూడా వెస్ట్ సైడ్లో మెంబర్షిప్ ఉంది కాబట్టి ఆయన బర్త్డే కూడా 20% ఆఫర్ వస్తుంది. ఇంకా ట్రిప్కి కావాల్సిన అవుట్ఫిట్స్ ఏమైనా ఉంటాయేమో అని చూద్దామని వెళ్ళాను. ఇక్కడ నాతో పాటు మా అత్తయ్య కూడా వస్తున్నారు షాపింగ్. ఈవినింగ్ టైంలో అలా షాపింగ్కి వెళ్తే మంచిగా టైం పాస్ అయిపోతుంది అనేసి అత్తయ్యని కూడా తీసుకొని వెళ్తున్నాను. మొన్న నా బర్త్డేకే వెస్ట్ సైడ్లో నేను అన్ని పైజామా సెట్స్ అట్లా ఓన్లీ యూస్ఫుల్ థింగ్స్ మాత్రమే తీసుకున్నాను. బట్ ఈసారి ఏదైనా మంచి ఫ్రాక్స్ అలాంటివి చూద్దామని వెళ్తున్నాను. లాస్ట్ టైం నన్ను చాలా మంది అడిగారు, అక్క వెస్ట్ సైడ్లో బర్త్డే ఆఫర్ ఎలా వస్తుంది అనేసి. మనం వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసినప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే మనము బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం కదా, అప్పుడు బర్త్డే ఆఫర్ వస్తుంది. 20% డిస్కౌంట్ ఉంటుంది. అంటే మనం 10,000 వర్త్ ఆఫ్
షాపింగ్ చేస్తే 8,000 బిల్ పే చేయొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నాము. మా అత్తయ్యకి ఈ బ్యాగ్ నచ్చిందని చెప్పింది. అంటే జస్ట్ ఎక్కడైనా 1 డేకి వెళ్ళడానికి 1 శారీ కూడా పట్టేస్తుంది కదా ఇలాంటివి అయితే. మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంటది, ఇంకా లైట్ వెయిట్ ఉంటది ఈ బ్యాగ్స్. సో ఎక్కువగా బరువు మోస్తున్న ఫీలింగ్ ఉండదు ఈ బ్యాగ్స్ తోటి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అసలు. మనకి హ్యాండ్ పెయిన్ రాకుండా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్లీ నేనైతే సింపుల్ ఫ్రాక్స్ ఏవైనా బాగుంటాయేమో అని చూడడానికి వచ్చాను. కాకపోతే బాగా అలవాటు అయిపోయింది అనమాట కస్టమైజ్డ్ డ్రెస్సెస్ నాకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించుకోవడం. అలా అలవాటు అయ్యాక ఇక్కడ ఏ అవుట్ఫిట్ చూసినా అరే ఇది నార్మల్గా అందరు తీసుకుంటారు కదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మా అత్తయ్య నార్మల్ డైలీ వేర్ వేసుకోవడానికి ఫుట్ వేర్ చూస్తున్నారు. ఇంకా ఇక్కడ నేను స్కర్ట్స్ పైనకి 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను. నేను 2 స్కర్ట్స్ రీసెంట్లీ పర్చేస్ చేశాను. సో వాటి పైనకి సెట్ అయ్యే 2 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి యాక్చువల్గా. వెస్ట్ సైడ్కి వెళ్ళిన ప్రతిసారి ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఈ పైజామా సెట్స్ నైట్ వేర్ కలెక్షన్ అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాను. ఇవైతే ఎప్పటికైనా రెగ్యులర్ గా వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఇక్కడైతే మేము షాపింగ్ చేసేసాము. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళాక చాలా ప్యాకింగ్ పనులు ఉన్నాయి కాబట్టి షాపింగ్ సరిగ్గా చూపించలేదు. సో వెస్ట్ సైడ్ కి వెళ్ళేసి వచ్చాము. షాపింగ్ అయితే చేసిన ఓన్లీ నైట్ వేర్ తీసుకున్నాను అనమాట పైజామా సెట్స్. ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. ఆల్వేస్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా ప్యాక్ చేసుకొని రిలాక్స్డ్గా పడుకుందాం అనుకుంటా, ప్రతిసారి అనుకుంటా. బట్ అది ప్రతిసారి అవ్వదమ్మా, అది అవ్వని పనమ్మా అన్నట్టు ఉంటుంది. నేను ప్యాకింగ్ అనగానే మా సాయి చాలా భయపడతాడు అనమాట బేసికలీ. ఎందుకంటే ఫుల్ ప్యాక్ చేసుకుంటా. ఐఎమ్ లైక్ ఓవర్ ప్యాకింగ్ గర్ల్. ఈసారి ఏంటంటే నేను మింత్రా నుంచో ఆజియో నుంచి ఇంకా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోలే అనమాట డ్రెస్సెస్. అన్నీ స్టిచ్చింగ్ చేయించుకున్నవే. చూపిస్తా అన్నీ ఎలా ఉన్నాయి అనేది. ఈ బ్యాగ్లో పడతాయో లేదో అనే డౌట్ఫుల్గా ఉన్నా. ఒక్కొక్క రోజు 2 అవుట్ఫిట్స్ వేసుకోండి. ఆబ్వియస్లీ 4 days 8 అవుట్ఫిట్స్ పెట్టుకోవాలి నేను. 2 ఒక్కొక్క రోజు 3 కూడా వేసుకుంటామేమో చెప్పలేం. క్రియేటర్స్. ట్రిప్ అంటే ఒక మంచి లొకేషన్కి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడ పిక్చర్స్ దిగుతూ మంచిగా ఫుడ్ తింటూ అలా ఎంజాయ్ చేయడం అనమాట. ఎవరైతే క్రియేటర్స్ కారో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఈ ఫొటోస్ ఇవన్నీ పక్కనే పెట్టేసి ఓన్లీ ఫర్ ట్రిప్ కోసం ఫుడ్ నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. బట్ మాలాంటి క్రియేటర్స్ ఏంటంటే అవుట్ఫిట్స్ వేసుకోవాలి, పిక్చర్స్ దిగాలి, మంచి మంచి ఫొటోస్ దిగాలి, అందులోనే హ్యాపీనెస్ వెతుక్కుంటాం. సో ఫస్ట్ ఈ అవుట్ఫిట్ చూపిస్తున్నా. ఈసారి మోస్ట్లీ అన్ని ఫ్రాక్సే ఉన్నాయి. ఓన్లీ రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను కార్డ్ సెట్ వేసుకుంటున్నా. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. ఎప్పుడు ఇట్లా డాట్స్ది నేను తీసుకోలేదు. సో అందుకే తీసుకున్నా. బాగుంది అసలు. సో ఇది ఆల్రెడీ ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. సార్ నేను తీసుకెళ్లేవన్నీ చాలా సింపుల్ అవుట్ఫిట్సే. నెక్స్ట్ ఈ అవుట్ఫిట్ అనమాట. నాకు తెలిసి హోటల్ రూమ్స్లో మనకి ఐరనింగ్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఇస్తారు కదా, స్టీమ్ ఐరన్ ఏదో ఒకటి. నేను క్యారీ చేయట్లే ఎందుకంటే నేను తీసుకెళ్లేవన్నీ మల్ కాటన్స్ ఉన్నాయి. ఇది పేస్టల్స్ బై రోషిని పేజ్లో బాగుంది కదా. సో నాకు ఈ ప్రింట్ చాలా బాగా నచ్చింది. వావ్, ఇట్లాంటి ప్రిటీ ఫ్రాక్స్ తీసుకెళ్తున్నాయి ఈసారి. సో జస్ట్ సింపుల్గా కాలర్ ఇంకా ఇట్లా బెలూన్ స్లీవ్స్ పెట్టించాను. ఇది పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఎందుకంటే 2 బ్రౌన్స్ ఉన్నాయి. బాగుంది కదా. సో ఇవన్నీ నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయనివి. మల్ కాటన్సే. ఈ మల్ కాటన్సే యాక్చువల్లీ చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉంటాయి. కాకపోతే వీటిని మెయింటైన్ చేయాలి. ఒక్కసారి ఐరన్ చేసినా మొత్తం మళ్ళీ ఐరన్ చేసే వరకు వేసుకోలేము. ఈ రెడ్ వన్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇప్పుడు చూపిస్తా. ఎల్లో కూడా మస్తుంది. ఇది తీసుకొని వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నా. ఇది ప్లెయిన్ అవుట్ఫిట్ బాగుంది కదా ఇది కూడా. సో ఇది స్లీవ్లెస్. యాక్చువల్లీ ఫస్ట్ టైం కేరళకి వెళ్తున్నా. యాక్చువల్లీ కేరళకి వెళ్తే ఫ్యామిలీ ట్రిప్పే అనుకున్నాము. బట్ కొంచెం పోస్ట్పోన్ అవుతా ఉంది ఫ్యామిలీ ట్రిప్ కాస్త. సో అందుకే ఈసారి మున్నార్. రిసార్ట్ అంటే ఇక తెలిసిందే కదా, రిసార్ట్లోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈ అవుట్ఫిట్ కూడా బాగుంది కదా. నాన్న ఏది బాగుందన్నా? ఇదా ఇదా రైట్ హ్యాండా? సో సాయికి ఇది నచ్చిందంట. సో ఫైనల్లో డిసైడ్ చేద్దాము ఏది పెట్టాలి అనేసి. ఎల్లో కలర్ అవుట్ఫిట్. ఇది కూడా మల్ కాటన్, మంచిగా మగ్గం వర్క్ చేపించింది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేను ఎప్పుడు ఇలాంటి ఎల్లో కలర్ వేయలేదు. జనరల్లీ ఇట్లా పట్టుకుంటేనే ఫేస్లో బ్రైట్నెస్ వస్తుంది ఎల్లో వల్ల. సో ఏమో ఎప్పుడైతే ఎల్లో కలర్ వేయలేదు. ఐ రియల్లీ వాంట్ టు ట్రై దిస్. ఎందుకంటే గ్రీనరీ ప్లేస్కి వెళ్తున్నాం కదా, ఇలాంటి కలర్స్ చాలా క్రేజీ ఉంటాయి. మల్ కాటన్ అనే ఒకటే భయం, అందుకే ఈ కవర్లో నుంచి తీయాలనుకోవట్లేదు నేను. సో ఇది అవుట్ఫిట్ పెట్టినప్పుడు నేను ఇన్స్టాలో ఎట్లా పోస్ట్ చేస్తే కదా అప్పుడు చూడండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా అసలు. సో ఇదంతా వర్క్ చేపించింది అనమాట, థ్రెడ్ వర్క్. సో ఈ థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా చేయించారు. అండ్ ఇదంతా ఒక డిజైన్.
ఇది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుండే. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను కదా చూడండి. ఈ డ్రెస్ కూడా ఫ్రమ్ పేస్టల్స్ బై రోషిని. ఇదైతే ఎంత కంఫర్ట్ ఉందో అసలు, సూపర్ కంఫర్ట్ డ్రెస్ అసలు ఇదైతే. ఇది బాగుంది కానీ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్కి దిగేసా పిక్చర్స్, సో తీసుకెళ్ళాలనుకోవట్లేదు. గ్రీనరీ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వైట్ ఈజ్ మస్ట్ కదా. సో వైట్ ఫ్లోరల్ ఇది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి, ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీవి. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయినా సరే మనం ఐరన్ చేయడం అవసరం లేదు. ఎన్ని డేస్ మొత్తం ఇట్లా మర్చి పెట్టినా అసలు ఐరన్ అవసరం ఉండవు ఇవి. నాకు కొంచెం బద్ధకం అనమాట ఐరన్ చేసుకొని అవి నీట్గా పెట్టుకోవడానికి. సో ఆయన హెల్ప్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ మడత చేయడానికి. కొన్ని ఎన్ని ఫోటోలు దిగమన్నా దిగుతా, ఎంత షూట్ చేయమన్నా షూట్ చేస్తా. లైక్ డే మొత్తం మార్నింగ్ 9 to నైట్ 9 వరకు షూట్ చేయమన్నా చేస్తా, కానీ ఇవి ఫోల్డ్ చేయాలంటే నా వల్ల కాదు. ఏమన్నా వినిపించిందా? మైక్ నా దగ్గర ఉంది నాన్న, నీ దగ్గర లేదు. వినిపించవు, నీ మాటలు కట్ చేసేస్తాను నేను. డ్రెస్ కూడా చాలా బాగుంది. సో ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, శృతిస్ కలెక్షన్. చాలా బాగుంటాయి, తను చాలా బాగా చేస్తుంది అవుట్ఫిట్స్. సో ఇది ఒకటి లాంగ్ డ్రెస్, మోస్ట్లీ నా దగ్గర అన్ని 3/4 లెంత్వి. సో ఇది ఒకటి లాంగ్ లెంత్, లైట్ వెయిట్. ఇలాంటివి అయితే ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు. దిస్ ఈజ్ మై కార్డ్ సెట్. ఇది రేపు ఎయిర్పోర్ట్కి వేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. చాలా బాగుంది కదా ఇదైతే సేమ్ కటన్ లేకపోతే బెడ్షీట్ క్లాత్ లా ఉంది. సో ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్. ఇది ఖరాబ్ అయిన బెడ్షీట్ తోటే ఉడిపించింది ఇది అనమాట. ఇది యాప్లిక్ వర్క్ చేపించాను, ఇట్లా బీజీపీజీ వాళ్ళు స్టైల్ చేశారు. ఇది వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ అంటే అసలు హ్యాపీగా ఇచ్చేసి నార్మల్గా కూర్చోవచ్చు అనమాట. ఎక్కడ ఏమీ మైనస్ ఉండదు, బికాస్ చాలా డేస్ నుంచి స్టిచ్ చేయించుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది వేసుకొని చూడాల్సిన అవసరం కూడా లేదు. బాగుంది కదా. మెయిన్గా ఎయిర్పోర్ట్కి అయితే నేను ఎక్కువగా కార్డ్ సెట్స్ ప్రిఫర్ చేస్తా. ఐఎమ్ ఎక్సైటెడ్ టు వేర్ దిస్. ఇది ఆర్గాన్జా. నాన్న చూసావా ఇది ఎంత పొట్టిగా ఉందో? ప్రిట్టి ఉంది తెలుసా ఈ డ్రెస్. నేను మొన్న బర్త్డే అప్పుడు, సారీ గైస్, బర్త్డే వ్లాగ్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అది కొంచెం ఎడిటింగ్ డిలే అవుతుంది, ఇట్లనే నాకు ఏదో ఒక వర్క్ అవుతుంది. సో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. సో నేను బర్త్డే అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా బ్లాక్ డ్రెస్. సో అది కూడా ఇలాంటి ఫ్యాబ్రికే, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. సో అది లాంగ్ లెంత్ స్టిచ్ చేయించుకున్నాను. దిస్ ఈజ్ ఎ షార్ట్ ఫ్రాక్. నేను బాలి వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించాను. అది చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ రెస్పాన్స్. ఇదైతే ఎంత ప్రిట్టీగా స్టిచ్ చేశారో. సో ఈ అవుట్ఫిట్ కూడా ఫ్రమ్ బీజీపీజీ. నేను ఎలా అయితే చెప్పానో ఎగ్జాక్ట్లీ అలానే వచ్చింది. అవుట్ఫిట్ కొంచెం స్పెషల్ అవుట్ఫిట్, ఇది నేను చూపించాలనుకోవట్లేదు. సో ఇది కొంచెం వెస్టర్న్ లుక్ లో చేయించాను. ఇది ఇప్పుడే చూపిస్తే అంత కిక్ ఉండదు అనమాట. సో మీరు మస్ట్ వెయిట్ ఫర్ దిస్ అవుట్ఫిట్. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వరకు 3 అవుట్ఫిట్స్, ఈ కార్డ్ సెట్, ఈ పింక్ డ్రెస్, ఇంకా ఈ ఆర్గాన్జా డ్రెస్, ఈ 3 అవుట్ఫిట్స్ బీఈజీపీజీలో స్టిచ్ చేయించాను. సో జనరలీ బీఈజీపీజీ స్టిచ్చింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది, అంటే తిరిగి ఉండదు అనమాట. నేను ఏదైతే రిఫరెన్స్ పిక్చర్ పంపిస్తానో ఎగ్జాక్ట్లీ అలానే స్టిచ్ చేస్తారు. సో మనం వేసుకునేవన్నీ ఫ్రాక్సే అనమాట. సో ఫ్రాక్స్ లోపలికి కంఫర్ట్గా ఉండడానికి ఇలాంటి షార్ట్స్ యూజ్ చేస్తా. సో మనం ట్రావెలింగ్ అప్పుడు కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా, మనం ఫుల్ వాకింగ్ చేస్తాము. సో అందుకే ఇవి కొంచెం కంఫర్ట్ ఉంటాయి. సో ఎవరికైతే కొంచెం టమీ టక్కర్స్ కానీ అవి లూజ్ సైజ్ తీసుకుంటే ఇంకొంచెం కంఫర్ట్ ఉంటుంది, మనం ఫుడ్ కూడా మంచిగా తినొచ్చు. అమెజాన్లో ఉంటాయి కూడా, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ టైం ఒక ట్రిప్కి జ్యువెలరీ ఇంతే తీసుకెళ్తున్నా నేను. ఇంతే, ఈ బాక్స్లో మొత్తం ఫుల్ జ్యువెలరీ ఫిట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది జ్యువెలరీ, నేను తర్వాత చూపిస్తుంది. సో కోకో స్టోర్లో నాకు ఇలాంటి స్కర్ట్స్ మస్తు నచ్చినాయి అసలు. సో రీసెంట్లీ వెళ్ళినప్పుడు తీసుకున్నా బ్లాక్ అండ్ వైట్ కలర్లో. ఐ జస్ట్ లవ్ ది స్కర్ట్స్ అసలు. యాక్చువల్లీ ఇవి స్టిచ్చింగ్ చేపిస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయో రావో తెలియదు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఎంత బాగున్నాయో ఈ స్కర్ట్స్. ఈ వైట్ స్కర్ట్ పైనకేమో ఒక రెడ్ కలర్ టీ షర్ట్ లాగా తీసుకున్నాను, వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను. ఈ వైట్ స్కర్ట్ పైనకి రెడ్ టీ షర్ట్, బ్లాక్ స్కర్ట్ పైనకేమో వైట్ కలర్ది ఒక టీ షర్ట్ వేసుకోబోతున్నా. బాగుంది కదా. సో ఈ 2 స్కర్ట్స్ మేబీ పాసిబుల్ అయితే ఒకటే వేసుకుంటా, వైట్ వన్. నేచర్లో వైట్ చాలా బాగుంటుంది కదా. సో ఇది అనమాట, రెడ్ టీ షర్ట్ విత్ వైట్ స్కర్ట్. ఈ స్కర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా కొంచెం లూజ్ టీ షర్టే తీసుకున్నాను, ఎందుకంటే జీన్స్ పైన కూడా స్టైల్ చేయొచ్చు ఫర్దర్గా, అందుకే.
నాకు ఫోల్డ్ చేయడం రాదు, మనం పెట్టేసుకోవాలి. ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్నాను, వైట్ అండ్ బ్లాక్ బాగుంటుంది కదా, సో ఇలా వేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఇన్ కేస్ బెల్ట్ కూడా ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో యా, ఇలాంటి బెల్ట్ అమెజాన్ అండ్ మింత్రాలో ఇలాంటి బెల్ట్స్ చాలానే ఉంటాయి. స్కర్ట్స్ పైనకి ఇంకా డ్రెస్ లూజ్ ఉంటే వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ చలి పెడితే, ఒకవేళ అంత ఈజీగా చలి పెట్టది అంటున్నాడు సాయి, ఒకవేళ చలి పెడితే అయితే షాల్ లాగా కప్పుకోవడానికి బాగుంటుందని ఐఎమ్ క్యారీయింగ్ దిస్ అవుట్ఫిట్. అయితే చాలా బాగుంది. సో ఇది నేను ఇలానే కావాలని చెప్పి నా రిక్వైర్మెంట్ తోటి డై చేయించాను ఇలా. ఇది కూడా చాలా బుడ్డి ఫ్రాక్ అనమాట, బాగుంది కదా, బాందిని ఫ్రాక్ లాగా. సో ఇది మొత్తం కలర్ కాంబినేషన్స్ నేను సెలెక్ట్ చేసుకొని డై చేపించాను. సో ఇది కూడా పరీ డిజైన్స్లో బాగుంది కదా. నాకు ఈ అవుట్ఫిట్ అయితే మస్తు నచ్చింది. అండ్ ఈ పింక్ వన్ ఫిట్టింగ్ అంత ప్రాపర్గా లేకుండే, చూడాలి ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇది అకోబా ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేయించాను. ఈ షర్ట్ చూడండి, జీన్స్ అయితే ఒక్కటే పెట్టుకుంటున్నా, మేబీ రిటర్న్లో వచ్చేటప్పుడు కంఫర్ట్గా వేసుకోవడానికి, లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్తే కంఫర్ట్గా ఉండడానికి అంతే. ఈ షర్ట్ నాకు మస్తు నచ్చింది. ఇది నేను కోకో స్టోర్లో తీసుకున్నాను. వెకేషన్కి ఇలాంటి షర్ట్స్ నాకు బాగా నచ్చుతాయి. ఈ జీన్స్ ఒకటి పెట్టుకుంటా ఆ షర్ట్ కోసం అంతే. అండ్ ఈ శారీ, ఇన్ కేస్ ఒకవేళ శారీ కట్టుకోవాలనిపిస్తే, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉండి అరే ఒక్క శారీ కూడా తెచ్చుకోలేదే అనిపించొద్దు కదా, సో అందుకే ఈ శారీ పెట్టుకోబోతున్నాను. కలర్ బాగుంది యాక్చువల్గా, సో కలర్ బాగుంది. ఇంకా ఈ శారీ పోస్ట్ చేయలేదు, ఇది నేనే ఫ్యాబ్రిక్ నచ్చి తెచ్చుకున్నాను, శారీ ఇంటూ డ్రెస్ చేద్దామనేసి. సో పైజామా సెట్స్ ఒక 3 పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువగా ఇవే వేస్తాం కదా. నా దగ్గర ఉన్న పైజామా సెట్స్ అన్నీ వెస్ట్ సైడ్లోవే. ఇదైతే నాకు మస్తు నచ్చింది, 1600 పడింది ఈ 2 సెట్స్ కలిపి. ఎంత బాగుందో అసలు ఫ్యాబ్రిక్ అయితే, కలర్ బాగా నచ్చింది నాకు మెయిన్గా. సో ఇట్లా లైట్ కలర్ కూడా తీసుకున్నాను ఒకటి. సో ఇది నా బర్త్డే రీల్లో మీరు ఆల్రెడీ చూసారు, బర్త్డే అప్పుడు వేసుకున్నా. ఇది కానీ బ్యాగ్స్ ఏ బ్యాగ్ పెట్టుకోవాలా అని చూస్తున్నా, ఎందుకో ఈసారి అని వైట్ తీసిన. అంటే నేను అన్ని డార్క్ కలర్ అవుట్ఫిట్స్ పెట్టుకున్నాను కదా, సో డార్క్ కలర్ దానికి మనం డార్క్ కలర్ బ్యాగ్ వేస్తే కనిపించదు. ఇది కొంచెం బరువు ఉందన్న, ఇది కట్ చేసేద్దాము. ఇంత వెయిట్ ఎందుకు ఉందో ఏమో ఇదైతే. ఇవన్నీ లైట్ వెయిట్ ఉన్నాయి, ఇది కూడా లైట్ వెయిట్ ఉంది, ఇది కూడా బాగుంది. సో ఒక టవల్ కూడా పెట్టుకోవాలి. ఐ నో వాళ్ళు ఇస్తారని, మా సాయి అదే అంటారు, వెళ్ళేది 5 స్టార్ హోటల్కి వాళ్ళు ఇస్తారు కదా అంటారు. వాళ్ళు ఇస్తారు, బట్ మన దగ్గర కూడా ఉంటే అదేదో ఇండియన్ థింగ్స్ అంటారు కదా, అలాంటివి అనమాట. ఓకేనా. సో ఇది హెయిర్కి హెయిర్ టవల్. ఇది ఒక క్యాప్, వెకేషన్కి వెళ్తున్నాను, ఇది ప్యాకింగ్లో కంపల్సరీ క్యారీ చేస్తా. ఈ బ్యాగ్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ, ఈ బ్యాగ్ మంచిగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అంతే, ఇంకా మోస్ట్లీ అన్నీ చూపించాను, ఓన్లీ జ్యువెలరీ ఏం తీసుకెళ్తున్నా అనేది చూపించలేదు. అండ్ ఇంకా బ్రష్, హెయిర్ యాక్సెసరీస్ అవి పెట్టుకోవాలంతే. ఈ బ్యాగ్ లో మోస్ట్లీ నా స్కిన్ కేర్, ఇంకా హెయిర్ షాంపూ, ఫేస్ వాష్ అలా క్యారీ చేస్తాను. ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఓన్లీ అవసరమైనవి మాత్రమే పెట్టుకుంటాము. ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఫుల్ ప్యాకింగ్ చేసేసుకుంటాం కదా, అలా కాకుండా ఇవన్నీ బ్యాగ్స్ కాకుండా ఇందులో నుంచి ఓన్లీ 2 బ్యాగ్స్ మాత్రమే పెట్టుకున్నాను. అందులో ఓన్లీ 1 బ్యాగే యూజ్ చేశాను యాక్చువల్లీ అయితే. ఇంకా ఇదే బ్యాగ్స్ లో మేకప్ థింగ్స్ కూడా పెట్టేసుకున్నాను, సో దట్ మనకి స్పేస్ కూడా కవర్ అవుతుంది కాబట్టి. ఇది చిన్న యాక్సెసరీస్ బాక్స్. సో ఇందులో ఇయర్ రింగ్స్, ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అన్ని ఇందులో పెట్టేశాను. వెకేషన్ కి వెళ్ళినప్పుడు గెట్ రెడీ విత్ మీ చేయడం నాకు చాలా ఇష్టం, సో అందుకే ఇవన్నీ థింగ్స్ క్యారీ చేస్తాను స్పెషల్ గా. ఇందులో ఎంతవరకు ఎన్ని యూజ్ చేస్తానో తెలియదు, ఇంకా చూడాలి. నేను ఏవైతే అవుట్ఫిట్స్ పెట్టుకున్నానో వాటికి సెట్ అయ్యేవి, ఇవి మ్యాచ్ అవుతాయి అనిపించాయి మాత్రం నేను తీసుకెళ్తున్నాను. ఇక్కడ సేఫ్టీ పిన్స్, ఇయర్ రింగ్స్, ఇంకా అలాంటివన్నీ. ఇలా మొత్తం ప్యాకింగ్ చేసుకునే వరకే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికి సాయి సదిరింది, చాలు పడుకో అంటుండే, బికాస్ నెక్స్ట్ డే మార్నింగే ఫ్లైట్ ఉండే కాబట్టి ఇంకా స్లీప్ ఉండదు కదా, ప్రాపర్గా పడుకో అని. నెక్స్ట్ డే ఇక్కడ ఇంకా ఎయిర్పోర్ట్కి రెడీ అయిపోయాను. నెక్స్ట్ నేను బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేస్తాను అండ్ ట్రావెల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్, టేక్ కేర్.